హలో అందరికీ. నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అలంకారంలో ఉంటారు కదా అమ్మవారు. ఇంకా అమ్మవారికైతే నేనైతే సింపుల్గా కేసరి చేశాను, రవ్వ కేసరి. ఇంకా చూపిస్తాను రండి. రవ్వ కేసరి, అలాగే అమ్మవారికి వడపప్పు సలువుడి పానకం చేస్తే మంచిది కదా. ఇంకా వడపప్పు సలువుడి కూడా చేసేసాను. ఇంకైతే పూజ అయితే చేసేసుకున్నా. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో ఉన్నారు కదా. ఇంకా ఈరోజు చిన్నపిల్లలకి 9 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి వాయినం ఇస్తే మంచిదని ఇంకా ఎవరో ఎందుకు మా ఇంట్లోనే మా లేషియా తల్లి ఉంది కదా. ఇంకా మా లేషియా తల్లికి అయితే వాయినం అయితే ఇచ్చేసాను. ఇంకా వాయినం ఇచ్చాక మా లేషియాని ఇంకా ఒకళ్ళిద్దరు పిలిచారు లేషియాకి వాయినం ఇవ్వడానికి. ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళింది. నేను వీడియో తీయలేదు, నేను వెళ్ళలేదు కాబట్టి ఇంకా వాయినం తీసుకుని వచ్చేసింది. వచ్చాక ఫుల్ నిద్రపోయింది, బాగా అలసిపోయినట్టుంది పాప. ఇంకా వాళ్ళైతే చేతికి గాజులు, కుంకుమ బొట్టు, పువ్వులు, అలాగే కాలికి పసుపు రాసి పారాని పెట్టారు. ఇంకా అలా వస్తుంటే పాప అచ్చ అమ్మవారు వస్తున్నట్టు అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకీ మీరు ఎవరైనా చిన్నపిల్లలకి వాయినం ఇచ్చారా? ఇస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాంతోపాటు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.